మొన్న మేము హైదరాబాద్ షాపింగ్ వెళ్ళామని చెప్పాను కదా. సో ఫ్యాబ్రిక్ స్టోర్ కి అయితే వచ్చాము. మా సిస్టర్ వాళ్ళ ఇంటి పక్కనే దగ్గరలో ఉన్న స్టోర్ కి అయితే ఫ్యాబ్రిక్ స్టోర్ కి అయితే వచ్చాము. నా తర్వాత సిస్టర్ అన్నమాట. సో వాళ్ళ ఇంటి పక్కనే ఫ్యాబ్రిక్ స్టోర్ కి అయితే వచ్చాము. సో మా చిన్న చెల్లికి అయితే ఇన్స్టాగ్రామ్ లో ఒక డ్రెస్ డిజైన్ అయితే బాగా నచ్చిందంటండి. అయితే ఆ డిజైన్ చూపించి నాకు సేమ్ అదే మోడల్లో నాకు డిజైన్ అనేది కావాలని చెప్పింది. సో అందుకే మేము ఫ్యాబ్రిక్ స్టోర్ కి అయితే వచ్చాము. కానీ ఈ డిజైన్ కావాల్సిన ఫ్యాబ్రిక్ దొరుకుతుందా లేదో అనేది పెద్ద డౌట్ అన్నమాట. వీడియోని ఎండ్ వరకు చూస్తే ఫ్యాబ్రిక్ అనేది దొరికిందా లేదా అనేది మీకు అర్థమవుతుంది. సో మా చెల్లికైతే ఇన్స్టాగ్రామ్ లో చూసిన డిజైన్ అయితే చాలా బాగా నచ్చిందంట. సో దానికి సిమిలర్ గా ఉండే ఫ్యాబ్రిక్ అనేది దొరుకుతుందో లేదో అయితే చూస్తున్నాము. ఎగ్జాక్ట్ గా ఉండే మోడల్ అయితే చూస్తున్నాము, లేదా కొంచెం సిమిలర్ గా మోడల్ ఉన్నా గానీ తీసుకుందామని ట్రై చేస్తున్నాము. ఎందుకంటే ఇన్స్టాలో కనిపించిన డిజైన్ ఎంత అందంగా ఉన్నా గానీ లుక్ అనేది సరిగ్గా రావాలంటే ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ స్టోర్ లో అయితే చాలా రకాల ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయండి. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉంది. సో అన్ని కాసేపు చూసిన తర్వాత కంపేర్ చేసుకుని సెలెక్ట్ చేసుకుంటున్నాము. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ 2 వీడియోస్ పోస్ట్ చేశాను. నేను ఫ్యాబ్రిక్ స్టోర్కి వెళ్ళినప్పుడు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది కదా. బ్లౌజ్ పీసెస్ కి లెహంగాస్ కి చాలా బాగుంటుంది. 1 మీటర్ వచ్చేసి 1000 రూపీస్ అంటండి. చాలా కాస్ట్ అన్నమాట. కొంచెం ప్రైజెస్ అనేవి ఎక్కువగానే ఉన్నాయి, బట్ క్వాలిటీ బట్టి కాస్ట్ అనేది ఉంటది అనమాట. నిజానికి చెప్పాలంటే మనం స్టిచ్చింగ్ చేయాలంటే డిజైన్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదనమాట. ఫ్యాబ్రిక్ సెలెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అందుకే ఈ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాము. దీంతో ఇక్కడ నేను పిక్ యాడ్ చేశాను కదా, సేమ్ మోడల్ అనేది నేను డిజైన్ చేస్తాను. ఈ డిజైన్ స్టెప్ బై స్టెప్ ఎలా స్టిచ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూపించబోతున్నాను. సో కటింగ్, ఫినిషింగ్ ఒక్కో స్టెప్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ ఫ్యాబ్రిక్స్ అయితే చూసాం కానీ ప్రైస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. మీటర్ వచ్చేసి 350 ఎంతో చెప్పారు. 1 మీటర్ వచ్చేసి. ఈ ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకున్నాము. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ 2 ఫ్యాబ్రిక్స్ తో కూడా మంచి డిజైన్స్ అనేవి అవుట్ఫిట్స్ డిజైన్ చేసుకోవచ్చు. మల్ కాటన్ అండ్ కోటా ఫ్యాబ్రిక్స్ అన్నమాట. ఇవి మంచి కుర్తీ సెట్స్ లాగా డిజైన్ చేసుకోవచ్చు. చూస్తున్నాం అన్నమాట. ఇంకా ఏ ఫ్యాబ్రిక్స్ తీసుకోవాలనేది చూస్తున్నాం ఇక్కడ. సో మేము తీసుకున్న ఫ్యాబ్రిక్ ఇన్స్టాలో చూసిన డిజైన్ చాలా సిమిలర్ గా ఉందన్నమాట. అదే మా చెల్లి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. సో ఈ వీడియోలో అయితే ఫ్యాబ్రిక్ సెలెక్షన్ చూసారు కదా. నెక్స్ట్ వీడియోలో అయితే స్టిచ్చింగ్ కంప్లీట్గా చూపిస్తాను. సో ఫైనల్గా మాకు కావాల్సిన ఫ్యాబ్రిక్ అయితే దొరికిందనమాట. ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్తో ఇన్స్టాలో చూపించిన పిక్ అయితే సేమ్ మోడల్ అనేది స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో వీడియోని అయితే అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ వీడియో సేమ్ మోడల్ మనం స్టిచ్ చేయాలంటే ఎన్ని మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఈ మోడల్ కోసం పిస్తా గ్రీన్ కలర్ లో ఉండేది 4 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాము మేము. సో కింద ఫ్రిల్స్ వచ్చినాయి కదా, సేమ్ ఎల్లో కలర్ లో ఫ్రిల్స్ వచ్చినాయి కదా, దానికోసం మాత్రం 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాము. ఇది ప్యూర్ కాటన్ అండి. 2 కూడా కాటన్ అన్నమాట. ఫ్యాబ్రిక్ ఎగ్జాక్ట్ గా సిమిలర్ గానే దొరికిందని ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాము. చూసారు కదా, ఈ పిస్తా గ్రీన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 4 మీటర్స్ తీసుకున్నాము. అలానే కింద ఫ్రిల్స్ కోసం ఒక 2 మీటర్స్ అయితే తీసుకున్నాను అనమాట. దీన్ని ఎలా స్టిచ్ చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపిస్తాను. సో నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ కూడా మా సిస్టర్ తీసుకుంది. దీంతో నెక్స్ట్ అవుట్ఫిట్ అనేది మంచిగా డిజైన్ చేసి పోస్ట్ చేస్తాను, మిస్ అవ్వకండి. సో ఈ బ్లాక్ కలర్ లో ఉండే ఫ్యాబ్రిక్ కాటన్ అన్నమాట. చాలా బాగుంది ఈ ఫ్యాబ్రిక్ కూడా. దీంతో మంచి డిజైన్ అనేది స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి కొత్త కొత్త డిజైన్స్, స్టిచ్చింగ్ టిప్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.